సునాద స్వరము మే 2. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనం. మరి దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి మనము ఆయన ఇచ్చే రక్షణ కొరకు ఓపికతో ఆశతో కనిపెట్టమంటున్నాడు. ఎందుకంటే రక్షణ మనం దేవుని నుండి పొందుకుంటాం. ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన నుండే పొందుకుంటాం. కాబట్టి మనము ఆశతో ఓపికతో కనిపెట్టి పొందుకోవాలి. ఎందుకంటే దేవుడి నుండి ప్రతిరోజు నూతనమైన వాత్సల్యత కలుగుతుంది. ఆయన ఎడతెగక మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించే వారందరూ కూడా ఆయన కృపను, ఆయన రక్షణను పొందుకుంటారు. అందుకనే మనము ఆశతో, ఆసక్తితో దేవుని యందు ఓపికతో ప్రతి వాగ్దానమును, ప్రతి ఒక్క ఫలమును దేవుని నుంచి పొందుకోగలం. ఎందుకంటే దేవుడిచ్చే ప్రతి వాగ్దానము, దర్శనముకు ఒక సమయం కలదు. ప్రతిది కూడా తన సమయంలో నెరవేర్చే దేవుడు కాబట్టి విశ్వాసంతో మనం పొందుకోగలం. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు రాయబడి ఉంది. విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకొందురని. మరి దేవుడిచ్చే వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే మనకు విశ్వాసం కావాలి, ఓర్పు కావాలి. అప్పుడే వాగ్దానాన్ని పొందుకోగలం. ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తాడో మొదట ఆసక్తితో, ఆశతో కనిపెడతాం. అయితే మధ్యలో విడిచిపెట్టకుండా చివరి వరకు కూడా ఆ వాగ్దాన ఫలం పొందేంత వరకు ఆసక్తిని మనము కనపరిచి దేవుడి నుండి పొందుకోవాలని ప్రభు బయలుపరుస్తున్నాడు. మరి అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన ఆశతో, విశ్వాసంతో కనిపెట్టి ఆ వాగ్దాన ఫలం పొందుకున్నాడు. నిరీక్షణకు ఆధారం లేకుండా నమ్మి ఆయన విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు. అందుకనే మనము కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానము, రక్షణ అన్నీ కూడా కనిపెట్టి పొందాలి. మరి యేసుక్రీస్తు ఈ లోకంలోకి రక్షకుడుగా వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన రక్షణ కొరకు మనం కనిపెట్టినప్పుడు మన కొరకు, మన కుటుంబం, మనకు చెందిన అందరి కొరకు, మన సంఘము, సహవాసంలో అందరి రక్షణను మనం చూడగలం. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం రాయబడి ఉంది. ప్రభు రాకడ కొరకు ఓపికతో కనిపెట్టాలి. వ్యవసాయకుడు ఏ విధంగా వర్షము కొరకు, భూఫలము కొరకు కనిపెడతాడో అలాగే మనం కనిపెట్టాలి. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మనం ఆశ కలిగి దేవుని రక్షణ కొరకు ఓపిక కలిగి ఎదురు చూద్దాం. దేవుడు తప్పగా ప్రతి ఒక్కరి ఆశను తృప్తిపరిచే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆశ్రయించి గొప్ప ఫలమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎందరైతే మీ యందు ఆశతో, ఓపికతో కనిపెడుతున్నారు ప్రభువ, ప్రతి ఒక్కరికి కూడా వాగ్దాన ఫలమును, ఆ రక్షణను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.